శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం 28 సర్గలు చెప్పుకున్నాం. నిన్నటి రోజున త్రిజటా స్వప్న వృత్తాంతము, ఆ తదుపరి సీతామ్మవారు ఎన్ని విధాల ఆలోచించిన ఆ రామచంద్రమూర్తికి తాను ఎక్కడ ఉన్నానో తెలియదు కాబట్టి, ఇంకా తనను విడిపించేటువంటి అవకాశం ఆయనకు లేదు కాబట్టి, ఇంకా తాను ఏ రకంగా చూసుకున్నా జీవితాన్ని ఛేదించడమే మంచిది అని ఒక తీవ్రమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ నాకు ఎవరైనా విషమిచ్చే వాళ్ళు ఉంటే బాగుండు, లేకపోతే బాగా తీవ్రమైనటువంటి పదును కలిగినటువంటి ఆయుధం ఇచ్చేవాళ్ళు ఉన్నా బాగుండును అని అనుకున్నారు. అవేవి ఇచ్చేవారు ఉండరు అని తెలిసినటువంటి ఆమె తన యొక్క వినీలమైనటువంటి కేశపాశాలని ఆ అశోక వృక్షం తాలూకు శాఖకు కట్టి దాని చుట్టూతా మళ్ళీ తన యొక్క మెడకు ఉచ్చుగా బిగించుకుని తాను మరణిద్దాం అని భావించారు. ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి మనస్సంతా అల్లకల్లోలంగా ఉందని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కళ్ళ ముందు కాసేపట్లో ఆమె ప్రాణాలు త్యజిస్తారు. ఏం చేయాలో తెలియదు. రాక్షసీ గణమంతా మెలకుగానే ఉన్నారు. ఈమెమో తన యొక్క చివరి నిర్ణయాన్ని తెలియజేసి ఉన్నారు. అప్పటికే ఆమెకు కొన్ని రకాలైనటువంటి శుభశకునాలు గోచరించాయట, పెద్దలు చెప్పినటువంటి శుభశకునాలు. ఇప్పుడు 29వ సర్గలో ఆ శకునాలేంటో చెప్పుకోబోయే ముందు ఒకసారి గురువందనం చేద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. తథాగతాం తాం వ్యధితాం అనిందితాం వ్యపేతహర్షాం పరిదీనమానసాం శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రేయాజుష్టమివోపజీవినః. అలా ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి ఆ సీతామహాదేవికి అనేక రకాలైనటువంటి శుభశకునాలు తనకు అనుభవంలోకి రావడం, కళ్ళ ముందు కనబడడం, ఈ రెండూ కూడా జరుగుతున్నాయి. సామాన్యంగా ఈ రామాయణంలో మనకు శకున శాస్త్రం గురించి బాగా చెప్తారు. శకున శాస్త్రంలో రామచంద్రమూర్తి వారు చాలా గొప్పవాళ్ళు. జరిగేటువంటి విషయాలు, జరగబోయే విషయాలు, స్వప్న దృష్టాంతాలు ఇత్యాదులన్నీ కూడా ఆయన బాగా విశ్లేషిస్తారు రామాయణం మొత్తం మీద. అలా ఈమె కూడా సర్వశాస్త్ర పారంగతురాలు కాబట్టి, సామాన్యంగా సీతాదేవి అంటే మనం ఓ పువ్వు చేత్తో పట్టుకుని వయ్యారంగా నుంచుని రాముల వారి పక్కన ఉండేటువంటి ఆమె అని అనుకోకూడదు. ఆమె నవవ్యాకరణ పండితురాలు, చతుర్వేద పారంగతురాలు, షడ్ దర్శనాలు కూడా కరతలామలకంగా ఉన్నటువంటి స్త్రీమూర్తి. ఆమె తనకు ఏ రకమైనటువంటి స్థితిగతులు కలుగుతున్నాయో ఇప్పుడు చెప్తున్నారు. తస్యా శుభాం వామరాళపక్ష్మం రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేస్యా మీనాహతం పద్మ నివాభితామ్రం. చూడండి, ఒక కొలంలో చేపలు ఉంటాయి, పద్మాలు ఉంటాయి. అలా పద్మాలు తమ యొక్క అడుగు రేకులు నీటికి ఆనుకుని ఉంటాయి. పై వరుసలో రేకులన్నీ కూడా పైన ఉంటాయి. ఈ చేపలు ఆ నీటిని ఆనుకున్నటువంటి రేకుల కింద నుంచి గనక కదులుతూ వెళ్తే అవి కూడా కదులుతాయి. అలా దీర్ఘములైనటువంటి తామర రేకుల్లాంటి కళ్ళు కలిగినటువంటి ఆమె యొక్క కన్ను ఎక్కడ ముఖ్యంగా చెప్పబడినటువంటి సాముద్రికా శాస్త్రంలో మగవారికి కుడివైపు భాగాలని,
ఆడవారికి ఎడంవైపు భాగాలని కూడా తెలియచేస్తారు. జరిగితే ఏమవుతుంది, ఆమె యొక్క ఎడమ కన్ను అదరడం మొదలుపెట్టిందట. అది మొదటి తాలూకు స్థితి. భుజశ్చార్వం చితపీన వృత్త పరార్ధ్యకాలాదరు చందనాక్త అనుత్తమేనాధ్యుత ప్రయేణ చిరేణ వామ సమవేపతాసు. ఇంకా ఎలాంటి భుజం? మనం ఇంతకుముందు రామచంద్రమూర్తి వారి యొక్క భుజాన్ని తలగడగా ఆనించి పడుకున్నటువంటి నేను మరి ఒకరి యొక్క భుజాన్ని తలగడగా ఆనించుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు అని రావణాసురుడితో అంటారు అమ్మవారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారంటే, ఏ రామచంద్రమూర్తి వారి యొక్క తల ఆమె యొక్క ఎడమ భుజాన్ని ఆనుకుని పడుకునేదో అలాంటి ఆమె యొక్క ఎడమ భుజం, బలిష్టమైనటువంటి ఎడమ భుజం, ఆమె యొక్క భుజం అదురుతూ ఉందట. గజేంద్రహస్త ప్రతిమశ్చపీనః తయోర్ధ్వయో సంహతయో సుజాత ప్రస్పందమానః పునరూరురస్య రామం పురస్తాత్ స్థితం ఆచచక్షే. ఇంకా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆమె యొక్క ఊరువులు, తొడలు అదరడం మొదలుపెట్టాయి. ఇలా గనక తొడలు అదిరితే దూర ప్రాంతంలో ఉన్నటువంటి భర్త యొక్క సమాగమం చాలా దగ్గరలో కలుగుతుంది. అంటే రాముడు తొందరలో ఆమె ముందు నిలబడతాడు అని అర్థమట. శుభం పునర్హేమ సమానవర్ణం ఈషద్రజోధ్వస్తమివామలాక్ష్యా వాసః స్థితాయా శిఖరాజ్జగత్రా కించిత్ పరిశ్రంసత చారుగాత్రయా. ఆమె వేసుకున్నటువంటి ఈ పమిట కూడా క్రమక్రమంగా కిందకి జారిందట అప్రయత్నంగా. అలా జారడం కూడా భర్త తొందరలో తన ముందు నుంచోవడానికి సంకేతమట. ఏతైర్నిమిత్తైరపరైశ్చ శుభ్రూ సంబోధితా ప్రాగపి సాధు సిద్ధై వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష. ఇలా జరిగినవన్నీ ఎలా ఉన్నాయట, బాగా బీడు పట్టేసినటువంటి పొలంలో విత్తనాలు అంతకుముందే పడి ఉంటే అలా పడతాయి కదండి. అలా పడినటువంటి ఆ పొలంలో పైనుంచి తొలకరి చినుకులు పడితే ఆ తొలకరి చినుకులు పడడం వల్ల కలిగినటువంటి ప్రతిస్పందన ఆ బీజాలు క్రమక్రమంగా మొలకలు వస్తాయి. అలా ఉందిట ఆమె యొక్క స్థితి. తస్యాః పునర్బింబ ఫలాదరోష్టం స్వక్షిభ్రుకేశాంతమరాళపక్ష్మ వక్త్రం బభాసే సత శుక్లదంస్ట్రం రాహోర్ముఖాశ్చంద్ర ఇవ ప్రముక్తః. ఎర్రటి అందమైనటువంటి పెదాలు, సంపెంగ పువ్వు లాంటి ముక్కు. ఏ సంపెంగ? సింహాచలం సంపెంగ. మళ్ళీ మన సంపెంగ కాదు, ఆకుపచ్చ సంపెంగ కాదు, సింహాచలం సంపెంగ. ముక్కు ఎలా ఉందో మనకి సింహాచలం సంపెంగ యొక్క తొడిమ సన్నగా ఉంటుంది, కిందకు వచ్చేప్పటికి మన ముక్కులాగే ఉంటుంది. అలాంటి అందమైనటువంటి సంపెంగ పువ్వు లాంటి ముక్కు, అందమైనటువంటి చంద్రబింబం లాంటి ముఖం, తెల్లని పలువరుసలు ఇత్యాదులన్నీ కూడా ఆమె యొక్క ముఖ తాలూకు శోభని మరింత పెంచాయట. ఆ రామచంద్రమూర్తి తొందరలో వస్తాడు. సా వీతశోక వ్యపనీత తంద్రి శాంతజ్వర హర్ష వివృద్ధ సత్వ అశోభతార్యావదనేన శుక్లే సీతాంశునా రాత్రిరివోదితేన. అలా సీతామ్మవారికి శోకాన్ని తొలగించాలి అన్నట్టుగా చంద్రుడున్నాడేమో అని అనిపిస్తోందట. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే 39 సర్గ. ఇప్పుడు 30వ సర్గలోకి మనం వస్తున్నాం. సీతామ్మవారితో ఎలా సంభాషించాలి అన్నటువంటి తబ్బిబ్బులు ఇప్పుడు ఆంజనేయ స్వామి పడతారు. మరి ఈయన మాట్లాడాలి అనుకుంటున్నారు, అక్కడ రాక్షసకాంతలు అందరూ ఉన్నారే, మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు? వాళ్ళంతా కూడా ఇందాక త్రిజట చెప్పినటువంటి స్వప్న వృత్తాంతానికి సీతామ్మవారిని ఏమన్నా అనాలంటే భయం వేసింది వాళ్ళకి. ఆ భయం వల్ల
అప్పటిదాకా అనుకుని కూర్చున్నటువంటి వాళ్ళందరూ బాగా దూరంగా వెళ్ళి శుభ్రంగా కొనుక్కు తీసి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అది భగవంతుడు ఆ రకంగా ఆంజనేయ స్వామికి ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి, ఆవిడ గురించి ఆలోచించడానికి దారి చూపించారు. హనుమాన్ అపి విశ్రాంత సర్వం శుశ్రావతత్వత సీతాయా త్రితాయాశ్చ రాక్షసీనాంచ దర్జనం. ఈవిడి కనుచూపు మేరలో ఉన్నారు స్వామి. ఆ రాక్షసులందరూ కూడా ఈవిడిని బెదిరించడం, ఆ తదుపరి త్రిజట వచ్చి మీరందరూ అలా చేయడానికి లేదు, ఆ రాముడు వచ్చాడంటే మనందరినీ చంపేస్తాడు, ఆవిడకి కష్టం కలిగిస్తే అని ఆమె చెప్పడం, ఆ తర్వాత సీతాదేవి తన యొక్క స్వాగతంలో ఇంకా తాను జీవించి ఉండడం అనవసరం అని ఆవిర్భావించడం, ఈ పైకనుకోవడం, ఈ మాటలు ఇవన్నీ ఈయన వింటూనే ఉన్నాడు. అవేక్షమాణాస్తాం దేవీం దేవతాం ఇవనందని తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః. ఎలాగా ఈవిడ్ని దగ్గరికి చేరుకోవడం ఎలాగా, ఈవిడితో మాట్లాడడం ఎలాగా, ఏం చేస్తే నాకు ఇవన్నీ సర్దుబాటు అవుతాయి అనుకున్నాడు. యాం తపీనాం సహస్రాణి సుబహూన్యయతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయం ఆసాదితామయా. ఎన్నో లక్షల కోట్ల మంది వానరులు ఈ ప్రపంచం నలుచెరగులా కూడా వెళ్ళారు సీతాదేవిని వెతకడానికి. కానీ చూసే అదృష్టం మాత్రం ఆవిడ్ని నాకే కలిగింది. చారేణ సుయుక్తేన శత్రశ్చో శక్తిమవేక్షత గూఢేన చరతా తావత్ అవేక్షితమిదం మయా. ఒక గూఢచారిలాగా, ఒక దూతలాగా నేను ఎవరికీ కనబడకుండా దాగి 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 లంకానగరం అంతా తిరగడం వల్ల నేను ఈవిడ్ని ఇక్కడ చూడగలిగాను. రాక్షసాణం విశేషశ్చ పురీచేయం అవేక్షిత రాక్షసాధిపతేరస్య ప్రభావో రావణస్య చ. పైగా ఈమె ఈ రాక్షస స్త్రీల యొక్క అధీనంలో ఉన్నారు. ఈమె చుట్టూతా కూడా అత్యంత బలపరాక్రమాలు కలిగినటువంటి రావణాసురుడు యొక్క అనుచరులు ఉన్నారు. ఆ అనుచరులందరూ రావణాసురుడు యొక్క కనుసన్నల్లో మెదులుతున్నారు. ఇంతటి రక్షణలో ఉంది ఈవిడిక్కడ అనుకున్నాడు. యుక్తం తస్యా ప్రమేయస్య సర్వసత్వభయావతః సమాశ్వాసయితుం భార్యాం పతి దర్శనకాంక్షిణి. ఏమైనా సరే భర్తని చూడాలి అని తపించిపోతూ ఉన్నటువంటి ఈమెతోటి కాసేపు నేను మాట్లాడితే బాగుంటుంది. ఎందుకని, నేను రాముడి దగ్గర నుంచి వచ్చాను అనగానే ఆమె కొంచెం మనస్సుకి కుదుట పడుతుంది కదండి. అలా అహం ఆశ్వాసయామ్యేనాం పూర్ణచంద్ర నిభాననాం అదృష్ట దుఃఖాం దుఃఖార్తాం దుఃఖస్యాంతమగచ్చతి. నేను గనక ఆమెతో మాట్లాడితే ఆమె కొంత దుఃఖాన్ని తొలగించుకునేటువంటి స్థితిలోకి వస్తుంది. పాపం కళ్ళమట ఏకధారగా నీళ్లు కారిపోతున్నాయటండి. ఈ పక్క భాగం అంతా కూడా కళ్ళ కింద సారికలు కట్టేసి ఉన్నాయట ఏడవడం వల్ల. అలాగే వేసుకున్నటువంటి వస్త్రం కూడా చూడండి కంటి నీరు ఉప్పగా ఉంటుంది తెలుసా అండి. ఆ ఉప్పదనం ఎండిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ వక్షస్థలం మీద ఉన్నటువంటి వస్త్రం మీద కూడా ఎండిపోయిన చారికలు, ఆ నీరు అలా పడి 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 ఎండిపోయిన చారికలతో ఉన్నారట ఆవిడ. నేను ఎలా అయినా సరే ఈమెకి 4-5 మంచి మాటలు చెప్పాలి అనుకున్నాడు ఆయన. యద్యప్యభిమాం దేవీం శోకోపహత్రిసాం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్. ఏమని చెప్పారు నాకు, సీతాదేవి ఎక్కడుందో చూడబోయ్ అన్నారు. చూశాను కదా అని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోతే ఈమె ఏం చేయడానికి సిద్ధంగా ఉంది, ఇక్కడ ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉంది పొడుగైనటువంటి జుట్టుతోటి. అందువల్ల నేను గనక వెళ్ళిపోతే రాముల వారికి చెప్పడానికి ఇక్కడ ఈమె ఈ అఘాయిత్యం చేయొచ్చు. అందుకని ఈవిడితో మాట్లాడడమే ఉత్తమం అనుకున్నాడు ఆయన. గతే హిమైతత్రేయం రాజపుత్రీ యశస్విని పరిత్రాణం అవిందంతి జానకి జీవితం త్యజేత్. నేను గనక వెళ్తే మరుక్షణం ఈవిడే తాను చేద్దామనుకున్న పని చేసేస్తే అది కష్టం కాదు అనుకున్నాడు ఆయన. మయాచ సమహాబాహు పూర్ణచంద్ర నిభానన సమాశ్వాసయితుం న్యాయ సీతా దర్శనలాలస. అందువల్ల సరే ఆపండి, నేను ఇక్కడ ఆపానంటే మీరు చూసుకుని ఆపుకుంటూ ఉండాలి. నేను కూడా ఆ రామచంద్రమూర్తి వారికి సీతాదేవితో మాట్లాడానని చూచానని చెప్తే ఆయన సంబరపడతాడు కదా. అందువల్ల ఆవిడతో మాట్లాడి వెళ్ళడమే ఉత్తమం అనుకున్నాడు. నిశాచరీణాం ప్రత్యక్షం అనర్హం చాపి భాషణం
కథం ను ఖలు కర్తవ్యం ఇదం కృచ్చగతో హ్యయం. ఈ ఆడవాళ్ళు ఇంకా మెలుగుగానే ఉన్నారు, ఈ రాక్షసులందరూ. వీళ్ళందరూ ఉండగా ఆవిడతో మాట్లాడటం ఎలాగా? ఇది కూడా కష్టమే కదా అనుకున్నాడు ఆయన. అనేన రాత్రి శేషేణ ఇది నాశ్వాస్యతే మయా సర్వధా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం. ఈ రాత్రి కొంచెం భాగం మాత్రమే మిగిలి ఉంది. అంటే ఈ తతంగాలన్నీ ఈ సీతామ్మవారు చనిపోవాలని నిశ్చయించుకునేటప్పటికీ పావుతకు 4 అయింది. ఇంకా ఎంత సమయం ఉంటుందండి? ఇంకో 1:30 ఉంటుంది సూర్యోదయం కావడానికి. ఈ కాసేపట్లోనూ ఈవిడితో మాట్లాడేయాలి నేను, లేకపోతే ఈమె అనంత పని చేస్తుంది అనుకున్నాడు ఆయన. రామస్యాయది పృచ్ఛేన్మాం కింబాం సీతా బ్రవీద్వచ కిమహం తత్ర ప్రతిబ్రూయాం అసంభ్యాష్య సుమధ్యమాం. ఒకవేళ నేను రాముడి దగ్గరికే వెళ్ళిపోయాను అనుకోండి, ఆ రాముడు ఏమంటాడు? సీతాదేవిని చూశాను అని చెప్తే, అయితే నా సీత ఏమందిరా నాయన అని అడుగుతాడు. నేను ఏం చెప్పాలి అప్పుడు? ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతే అనుకున్నాడు. చూడండి ఎంత ఆలోచిస్తున్నాడు ఆయన. సీతా సందేశరహితం మామిత త్వరయాగతం నిర్దహేదపి కాకుస్థ క్రద్ధత్ తీవ్రేణ చక్షుషా. ఒకవేళ నేను ఏ సందేశం తీసుకెళ్లకుండా వెళ్తే ఆ రాముల వారు చూసేటువంటి ఆ కోపం చూపులకి నేను మాడి మసైపోతాను అనుకున్నాడు ఆయన. ఇది చేద్యోదేశ్యామి భర్తారం రామకారణాత్ వ్యర్థమాగమనం తస్య ససైన్యస్య భవిష్యతి. తీరామోసి నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ రాముడితో పాటు ఇక్కడికి వచ్చాను అనుకోండి, తీసుకొచ్చి ఈలోగా ఈవిడ కానీ ప్రాణాలు తీసుకుంటే ఇంకా రాముడు వచ్చి ఉపయోగం ఏంటి అనుకున్నాడు ఆయన. అంతరం త్వమాదాస్య రాక్షసీనాం యస్థితః శనైరాశ్వాసయిష్యామి సంతాప బహుళాం ఇమాం. ఒకవేళ ఈ రాక్షస్త్రీలు గనక దూరంగా గనక వెళ్తే ఆవిడికి దగ్గరగా వెళ్ళి 4 మాటలు ఏమన్నా చెప్పి ఆవిడ యొక్క మనస్సులో ఉండేటువంటి దుఃఖాన్ని పోగొడతాను అనుకున్నాడు ఆయన. అహం త్వైతనుశ్చైవ వానరస్య విశేషతః వాచం చోదాహరిష్యామి మానుషీం హ్య సంస్కృతాం. మాట్లాడాలనుకున్నాడు, బానే ఉంది. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి? ఈయనెవరు? కోతి, వానరుడు. కోతుల భాష మనకేమైనా అర్థమవుతుందా? అది కిచకిచమంటుంది అంతే. మనలాగా ఏమీ లారా, ఏం వండుకున్నావు, ఏం చేసావు, నేను రాత్రి ఏముండవు లాంటి మాటలే ఉండవు. అన్నీ వాటి భాషలోనే ఉంటాయి. అందుకని నేను ఒకవేళ మానవులు మాట్లాడుకునేటువంటి సంస్కృత భాషలో కనుక మాట్లాడితే ఇప్పుడు ఒప్పుకుంటుందా? కోతులకి సంస్కృతం రాదు కదండి, ఆవిడ ఒప్పుకోదు. మరి ఏం చెయ్యాలి? పోనీ కోతి భాషలో మాట్లాడదామంటే ఈవిడికి వానర భాష రాదు. చూడండి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడో పాపం ఆయన. అవశ్యమేవం వక్తవ్యం. సరే, యదివాచం ప్రదాస్యామి ద్విజాద్రివ సంస్కృతాం రావణం మన్యమానామాం సీతాభీతా భవిష్యతి. నేను ఒకవేళ సంస్కృతంలోనే మాట్లాడితే, సంస్కృతం ఆ కాలంలో అందరూ మాట్లాడుకునేవారు. మనం తెలుగు ఎలా మాట్లాడుకుంటున్నామో అందరూ సంస్కృతం మాట్లాడేవారు. సంస్కృతంలో మాట్లాడుతున్నాడంటే ఈ కోతి ఆ రావణాసురుడు మళ్ళా వేషం మార్చుకుని ఇలా వచ్చాడనమాట అనుకుంటుంది ఆవిడ. వానరస్య విశేషేణ కథం స్యాత్ అభిభాషణం. నేనేమో కోతిని, ఆవిడేమో మానవకాంత. మరి ఏం చెయ్యాలి నేను? ఏం చేస్తే ఈ ఈ ఈ గండం నాకు దక్కుతుంది, గట్టెక్కుతాను ఇందులోంచి అనుకున్నాడు ఆయన. అవశ్యమేతద్వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా స్వాంతయితుం శక్య నాణ్యధేయం అనిందిత. ఏదో రకంగా మానవ భాష అనేటువంటి సంస్కృతంలోనే మొదలెట్టేస్తాను అనుకున్నాడు ఆయన. కనబడితే ఇబ్బంది ఆవిడతోటి, కనబడకుండా మాట్లాడేస్తే పర్వాలేదు, అందుకని కనబడకుండా మాట్లాడతాను అనుకున్నాడు. సే యమాలోక్యమే రూపం జానకి భాషితం దధా రక్షోభిస్తాసిత పూర్వం భూయస్త్రాశం గమిష్యతి. నేను కనబడుతూ కనుక ఆవిడతో మాట్లాడితే ఇదివరకట్లాగే ఆలోచించేవాడు రావణాసురుడు ఇలా కోతి రూపంలో మళ్ళా వచ్చాడు, అంతకుముందు ఎత్తుకుపోవడానికేమో సాధువు రూపంలో వచ్చాడు, వేషాలు మార్చగలవాడు కాబట్టి కోతి రూపంలో వచ్చాడు అనుకుని ఆమె నన్ను చూసి భయపడిపోవచ్చు, గట్టిగా కేకలు వేయచ్చు అనుకున్నాడు ఆయన. తతో జాత పరిత్రాస శబ్దం కుర్యాన్ మనస్విని జానానాం మాం విశాలాక్షి రావణం కామరూపిణం. ఇలా పెద్ద పెద్ద అరుపులు కేకలు పెడితే కథ మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఇప్పటిదాకా ఇప్పుడు ఇక్కడే కనబడేట్లా ఉంచారు. ఇప్పుడు నాలాంటి వాడు ఎవడో ఒకడు వచ్చాడు చూడడానికని తెలిస్తే ఏం చేస్తారు?
ఎవరికి కనబడినటువంటి ప్రదేశంలో దాచేస్తారు. సీతయా చక్రితే శబ్దే సహసా రాక్షసీ గణ నానా ప్రహరణో ఘోర సమేయాద్ అంతకోపమ. ఎప్పుడైతే సీతాదేవి వచ్చిందో ఇంకా నా వెనకాల వీళ్ళందరూ కూడా రకరకాల ఆయుధాలు, బల్యాలు, కట్టులు, కటార్లు పుచ్చుకుని నా వెనకాల పడతారు. తతో మాం సంపరిక్షిప్య సర్వతో వికృతానాః వధే చ గ్రహణే చైవ కురు యత్నం యథాబలం. ఈ ఆడవాళ్ళందరూ కూడా నన్ను చంపడానికో లేక ప్రాణాలతో పట్టుకోవడానికో ప్రయత్నం చేస్తారు. గృహ్యాశాఖా ప్రశాఖాశ్చ స్కంధాశ్చోత్తమ శాఖినాం దృష్ట్వా విపరిధావంతం భయైర్భయ సంకితాః. ఇంకా నేనేం చేస్తానప్పుడు ఈ చెట్టు కొమ్మలని పట్టుకుని ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ చెట్టు నుంచి ఆ చెట్టు దూకుతూ పారిపోతాను. నా వెనకాల వాళ్ళు వస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మొత్తం కార్యం అంతా చెడుతుంది అనుకున్నాడు ఆయన. మమ రూపంచ సంప్రేక్ష వనే విచరితో మహత్ రాక్షస్యో భయవిత్రస్త భవేయుర్వికృతానాః. నేను గనక ఈ చిన్న రూపంలోంచి నా తాలూకు అసలు రూపంలో గనక వస్తే వాళ్ళు భయపడిపోతారు రాక్షసకాంతలందరూ. అప్పుడు ఎవరో ఒకరు వెళ్ళి రావణాసురుడు చెప్తారు. ఆ రావణాసురుడు మందీ మార్పురాన్ని పంపిస్తాడు. దాంతో కథంతా మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది అనుకున్నాడు. తత కుర్యుత్ సమాహ్వానం రాక్షస్యో రక్షసామపి రాక్షసేంద్ర నియుక్తానాం రాక్షసేంద్ర నివేశనే తే శూలశక్తి నిస్త్రించద్ వివిధాయుధ పానయ ఆపతేయుర్మర్దేస్మిన్ వేగేనోద్వేగకారిణ సమృద్ధైస్తైస్తు పరితో విధవన్ రక్షసాంబలం శక్నుయాం నతు సంప్రాప్తం వరం పారం మహోదధే మాం వా గృహ్ణీయరాప్లుత్య భవశీఘ్రకారిణః స్యాదియం చ గృహీతార్థ మమ చ గ్రహణం భవేత్ హింసాభిరుచయో హింస్యుః ఇమాం వా జనకాత్మజాం విపన్నం స్యాత్ కార్యం రామ సుగ్రీవయోరిదం. ఇలా వాళ్ళందరూ కూడా నా వెనకాల పడితే నేను వాళ్ళతో యుద్ధం చేయాల్సి రావచ్చు. ఆ యుద్ధం చేయడం వల్ల జయాపజయాలు దైవాధీనాలు. జయం నాకు కలగచ్చు, లేకపోతే వాళ్ళకి కలగచ్చు. వాళ్ళకి గనక కలిగితే నన్ను పట్టేసుకుంటారు, నన్ను హింసిస్తారు. ఇలా హింసించడం, నన్ను హింసిస్తే పర్వాలేదు, ఎవడు వాడు, ఎందుకు వచ్చాడు, నీతో ఏం మాట్లాడాడు అని ఆవిడ్ని హింసిస్తారు. దీనివల్ల నా రాముడి యొక్క, నా మహారాజు అయినటువంటి సుగ్రీవుడి యొక్క కార్యం చెడుతుంది అనుకున్నాడు. చూడండి, ఒక పనికి ఎంత ఆలోచించాలంటారు. ఇంత ఆలోచిస్తే గాని ఆయన ఒక అడుగు వేయలేదు. మనం అలా కాకుండా అనాలోచనారహితంగా అడుగేసి పొడురాలు కూడా వేసుకుంటాం మనం చేసిన పనుల్లో. ఉద్దేశై నష్టమార్గేస్మిన్ రాక్షసై పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వహదానకి గృహస్థే వా గృహీతే వా రక్షోభిర్మయ సంయుగే నాణ్యం పశ్యామి రామస్య సాహాయం కార్యసాధనే. ఒకవేళ నేను గనక దొరికిపోతే మళ్ళీ నాలాంటి వాడు ఇంకోటి ఎవడున్నాడు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి? మళ్ళీ ఇలాంటి వాడు ఇంకొకటి దొరకడు రావడానికి అనుకున్నాడు ఆయన. బింబంశ్చ నపశ్యామి యోహతే మైవానరః శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిం. 100 యోజనాల దూరం దాటి రాగలిగిన వాడు మా వాళ్ళల్లో ఇంకొకటి ఎవడు దొరుకుతాడు రామచంద్రమూర్తికి పంపడానికి, సుగ్రీవుడికి కూడా అనుకున్నాడు. కామం హంతుం సమర్థో అస్మి సహస్రాణ్యపి రక్షసాం నతు శక్ష్యామి సంప్రాప్తం పరంపారం మహోదధీ. ఒకవేళ వీళ్ళందరూ నా వెనకాల పడినా కూడా వీళ్ళందరినీ చంపేస్తాను నేను. కానీ నేను సమయాన్ని లోపులో ఈ సముద్రాన్ని దాటి రాముడి దగ్గరికి వెళ్ళగలుగుతానా, వెళ్ళలేనా అనుకున్నాడు. అసత్యాన్ సిద్ధాని సంశయో మేన రోచతే కశ్చా నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞస్య సంశయం. పైగా జయాపజయాలు దైవాధీనాలు, వాళ్ళు గెలుస్తారో నే గెలుస్తానో చెప్పలేం అనుకున్నాడు. ప్రాణత్యాగస్య వైదేహ్య భవేద్ అనవిభాషణి ఏషో దోషో మహాన్ స్యాద్ మమ సీతావిభాషణి. ఇదేమిటి, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను మాట్లాడకపోతేనేమో ఆవిడ ప్రాణం వదిలేస్తుంది, నేను గనక మాట్లాడినట్లు వీళ్ళకి తెలిస్తే వీళ్ళందరూ వచ్చి నామే పడిపోతారు, ఆవిడని ఇబ్బంది పెడతారు, ఏం చేయాలి నేను అనుకున్నాడు. భూతాశ్చార్ధా వినశ్యంతి దేశకార విరోధితా విక్లవం దూతమాసాద్య తమ సూర్యోదయే యథా. ఒక దూతను పంపించారంటే ఎవరన్నా, వాడు అన్ని రకాలుగాను కూడా సమర్థుడైన వాడిని చూసి పంపాడట. పని చేయడమే కాకుండా పంపిన పని ఇంకా ఎక్కువ చేసుకొచ్చేవాడిని ప్రథముడు అంటారు, పంపిన పని మాత్రమే చేసుకొచ్చేవాడిని మధ్యముడు అంటారు, పంపిన పని పూర్తిగా చెడగొట్టేసుకుని వచ్చేవాడిని అధముడు అంటారు. అందుకని నేను మంచివాడిని, పద్ధతిగా ఉండవలసిన వాడిని అనుకున్నాడు ఆయన. అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానినః
న వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం న వృధా భవేత్. అయ్యయ్యో, చచ్చి చెడి ఈ 100 యోజనాల దూరం సముద్రాన్ని కూడా దాటాని, దారిలో అనేక రకాల ఇబ్బందులు వస్తే వాటిని కూడా దాటుకొచ్చాని, ఈ తీరామోసి నేను ఇక్కడ దాకా వస్తే ఈవిడితో మాట్లాడడానికి కుదరదా? ఆవిడ సందేశం రాముడికి చెప్పడానికి ఆవిడేం చెప్తోందో వినడానికి కుదరదా? ఇలా అయిపోయిందేంటి నా జీవితం అనుకున్నాడు ఆయన. కథం నుకరకవాక్యం మే శృణుయాన్నో ద్విజేతవ ఇది సంచిత్య హనుమాన్ చకార మతిమాన్ మతిం. సరే, ఏమైనా సరే మాట్లాడేస్తాను, ఏదోటి అవుతుంది అనుకున్నాడు. ఏం మాట్లాడతాడు? ఏమండి మీరు సీతేనా? నా పేరు హనుమంతుడండి అని చెప్పుకుంటాడు ఆయన. తెలివితేటలు ఉపయోగించాడు ఆయన. అది ఆంజనేయ స్వామి అంటే. రామం అక్లిష్టకర్మాణం స్వౌంగమన కీర్తయన్ నైనాం ఉద్వేజయిష్యామి తద్బంధుగత మానసాం. ఆ సీతకి రాముడి మీద ఇష్టం, రాముడు తాలూకు బంధువుల మీద ఇష్టం. అందుకని ఆ రాముడు గురించి వాళ్ళ బంధువుల గురించి కూడా 4 ముక్కలు ముందుగా చెప్తాను అనుకున్నాడు ఆయన. ఇక్ష్వాకుణాం వరిష్టస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని వచనాన్ని సమర్పయన్. అలా రామచంద్రమూర్తికి సంబంధించిన మంచి మాటలన్నీ కూడా ఈవిడికి చెప్పడం మొదలు పెడతాను. ఎలాగా? ఎదురుకుండా కనబడకుండా, చెట్ల ఆకులు కొమ్మల్లో దాగి. శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరిం శ్రద్ధాశ్రధాహీయం తథా సర్వం సమానదే. ఆవిడ రామ సంకీర్తన గనక వస్తే శ్రద్ధగా వినడానికి శివుడు ఒగుతుంది. ఇది సబుధం మహానుభావో జగత్పతే ప్రమదాం అవేక్షమాణ మధురం అవిదధం జగాదవాక్యం ద్రుమ విటపాంతరమాస్థితో హనుమాన్. అలా రామకథని గానం చేయడాన్ని మొదలుపెట్టి స్థితిలోకి వచ్చాట ఆ ఆంజనేయ స్వామి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే 30 సర్గః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్. రేపు ఆమె సీతమ్మ వారితో ఏం మాట్లాడతాడో, రామకథ ఏమి ఎలా వినిపిస్తాడో, అసలు ఆవిడ నమ్ముతుందా నమ్మదా? ఈయన వచ్చాడంటే నమ్మడానికి ఆమెమడుగుతుంది? నేను ఇందాకనే చెప్పాను, సీతాదేవి వెర్రిబాగులది కాదు మనలాగా. ఆవిడ ఏమడుగుతుంది అన్న విషయాన్ని రేపటి రోజు తెలుసుకుందాం.